దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. ఈ 2026వ సంవత్సరంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసి బైబిల్ని బాగా చదవాలి, బైబిల్ని బాగా బట్టి పట్టాలి, బైబిల్లో ఉన్న ఆత్మీయ విషయాలు, లోతైన మర్మాలు ప్రతి ఒక్కటి తెలుసుకొని వాటిని మన జీవితంలో ఆచరించాలి. వాటిని మనము అనేకులకు చెప్పాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి. మన సంఘాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. మన సంఘాన్ని హైలైట్ చేయాలి. మన సంఘాన్ని హైలైట్ చేస్తే ప్రభువును హైలైట్ చేసినట్టే. మన సంఘాన్ని హైలైట్ చేయకుండా ఇతర బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని, సతీష్ కుమార్ అని, కరుణాపురం పాల్సన్ రాజ్ అని వాళ్ళని హైలైట్ చేస్తే అది పద్ధతి కాదు, సంస్కారం కాదు. మనం తినే అన్నాన్ని కాదని పక్కింట్లో అన్నాన్ని ఆశపడడం లాంటిది. మన ఇంట్లో నిద్రపోవడం కాకుండా పక్కింట్లో నిద్రపోవడం లాంటిది. మన ఇంట్లో సేద తీర్చడం లాంటిది కాకుండా పక్కింట్లో సేద తీర్చడం లాంటిది. మనం మరి అలా చేస్తే మరి పక్కింట్లో ఊరుకుంటారా? మన సంఘ పాస్టర్ను, మన సంఘాన్ని హైలైట్ చేసినప్పుడే మనం గౌరవించబడతాం. మనకు సంస్కారం, మర్యాద అనేటి ఉన్నట్టు అర్థం. గొప్ప గొప్ప విషయాలు మన సంఘంలో మన పాస్టర్ చెప్తలేడా? మన పాస్టర్ని పక్కపెట్టి వేరే పాస్టర్లను హైలైట్ చేయడం ఏంది? కర్ణాపురం పాల్సన్ రాజుకి ఏం తెలుసు? అతని దగ్గరికి పోయిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పిళ్ళు, మేము ఆడికి పోయిన తర్వాత మా ఉద్యోగాలే పోయినాయి, మా జాబులే పోయినాయి, మా వ్యాపారాలే పోయినాయి. ఆడికి పోయినాక ఆయన మా నెత్తి మీద చేయి పెట్టిన తర్వాత మాకు దయ్యం ఆత్మ వచ్చింది, మాకు నిద్రపోయే ఆత్మ వచ్చింది, వాక్యం ఏంటంటే మాకు నిద్ర వస్తుంది అని చెప్పిన సందర్భాలు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ప్రవీణ్ కుమార్ చెప్పేది వాగ్దానాలు చెప్తాడు, ఆశీర్వాదాలు చెప్తాడు. అవన్నీ మనం విని సోమరిపోతులం అవుతాం. బైబిల్ చదువుతలేము, ప్రార్థన చేస్తలేము, దేవుని చిత్తం తెలుసుకుంటలేము. దేవుడు ఏమంటాడు? ఆయన నా రాజ్యాన్ని, నా నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటాడు. మనం ఆయన రాజ్యాన్ని, నీతి వెతుకుతలేము, పాస్టర్లో వెతుకుతాను. పాస్టర్ నోటకెళ్ళి వచ్చే వినసొంపిన మాటలు, తీయటి శబ్దాలను మనము నమ్ముతాను. ఇది పద్ధతి కాదు, ఇది సంస్కారం కూడా కాదు. ఈ 2026లో మనం మారదాం, మనం ఇతరులను ఆశీర్వదిద్దాం. సెలబ్రిటీ పాస్టర్లు కాదు, మనము ఇతరుల వాక్యం చెప్దాం, ఇతరులను ఆశీర్వదిద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం, ఇతరులను రక్షిద్దాం, సువార్త ప్రకటిద్దాం. తెల్లారులేస్తే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, తెల్లారులేస్తే కర్ణాపురం పాల్సన్ రాజు, తెల్లారులేస్తే ఇంకెవరు జాను బేస్లీ, తెల్లారులేస్తే పాల్సన్ రాజు. ఏంది కథ? తెల్లారు లేచి బైబిల్ తెరవండి, బైబిల్ చదవండి. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడతాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు. దేవుడు మధ్యవర్తిగా మనకు యేసుక్రీస్తు ప్రభువే ఉన్నాడు. పాల్సన్ రాజు లేడు, కర్ణాపురం పాల్సన్ రాజు లేడు, సతీష్ కుమార్ లేడు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లేడు, ఆయన భార్య కూడా లేదు. నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మలో మండుతూ చెప్తానా, మన చేతిలో బైబిల్ ఉంది, బైబిల్లోని విషయాలే వాళ్ళు చెప్తారు. వేరే పరలోకం నుంచి ఇంకా కొత్త గ్రంథాలు తెచ్చి వాళ్ళ దానిలో నుంచి చెప్పడం లేదు. బైబిల్ తెరిచి చదవండి, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మీరు ఇంకా సోమరిపోతుల్లాగా ఉందాం, ఇంకా ఆశీర్వాదాలు పొందుకుందాం, ఇంకా దీవెనలు పొందుకుంటాం, ఇంకా మేము వికలాంగులాగానే బ్రతుకుతామని అనుకుంటే అది తప్పు. మనం కూడా ఇతరులను దీవించాలి, ఇతరులను ఆశీర్వదించాలి. మనమే వాక్యం చెప్పాలి, మనమే వాక్యం మర్మాలు చెప్పాలి. మా పాస్టర్ గారు అబ్రహం కాకిరెడ్డి గారు గొప్ప గొప్ప మర్మాలు చెప్తాడు, గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, అందులో ఉన్న దేవునికి మహిమకరమైన మాటలు చెప్తాడు. దానికి నాకు ప్రేరేపణ వచ్చి నేనే వాక్యం చెప్తాను. అట్లా ఉండాలి. వాళ్ళు వీళ్ళ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఏం రాదు. మన సంఘాన్ని అంటిపెట్టుకొని మనం బైబిల్ చదివితే మనం ఏం చేయాలో దేవుడు మనకు చెప్తాడు. లేకపోతే సచ్చేదాకా పోతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, రై 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 అని తిరుగుతూనే ఉంటాం. ఏముండదు మన జీవితంలో, ఆశీర్వాదమే ఉండదు, దీవెనే ఉండదు. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, సంఘాన్ని అంటిపెట్టుకొని ఉండండి, సంఘ పాస్టర్ని ప్రేమించండి, ఇతర పాస్టర్లను కాదు. దాన్ని వేరే రకం అంటారు, మరి అది అనద్దు. మన క్రైస్తవం కాబట్టి మన పాస్టర్ మనం గొప్ప చేద్దాం, వాళ్ళ పాస్టర్లను వాళ్ళ విశ్వాసాలు గొప్ప చేస్తారు. అర్థమైందని నమ్ముతున్నా. ఎవరికైనా బాధ అనిపిస్తే క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.